మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు హడావుడిలో చూస్తూ ఉన్నాం విజువల్స్. అంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్, ఇది సత్తుపల్లి మున్సిపాలిటీ. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నూతనంగా ఎన్నికైన గౌరవ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం అనే ఫ్లెక్సీ మనకి లాంగ్ షాట్లో కనిపిస్తుంది. ఫ్లెక్సీ అర్చీ అయితే పురపాలక సంఘం సత్తుపల్లి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఇంకొక ఇది మనకు కనిపిస్తూ ఉంది. సరే ఏమైనా చెప్తారా? ఎలా ఉంది? బాగుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. అందుకోసం మా ముస్లింలందరూ ఓటేసి గెలిపించుకున్నామండి కాంగ్రెస్. ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయి లోకల్గా సమస్య ఏమైనా చెప్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందండి. ముస్లిం మైనార్టీ వాళ్ళకి దాదాపు 50-60 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు కూడా మరి చైర్పర్సన్ కానీ ప్రెసిడెంట్ కానీ లేదు ముస్లిమ్స్లో. ఈసారి ఏమైనా దొరుకుద్దేమని చెప్పని మేము ఆలోచిస్తున్నాం. చైర్మన్ అనౌన్స్ చేశారా? చైర్మన్ ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. అవుద్దని చెప్పని మేము అభిప్రాయం కోసం ఎడవడంతా దాని గురించి. ఓకే ఓకే. ఏం సంగతి? ఏం పేరు మీ పేరు? ఎట్లుంది పరిస్థితి? బాగుంది. చైర్మన్ ఎవరు అవుతున్నారు? చైర్మన్ గారు ముస్లిం మైనార్టీ కమిటీ తరఫున మా మట్ట మీరు ఏమైనా ప్రపోజల్ పెట్టారా? ముస్లిం మసీద్ కమిటీ తరఫున మట్ట దయానంద్ గారు దయ వల్ల మా కమ్యూనిటీకి వస్తుందని ఆశతో ఉన్నాం సార్. ఓకే ఓకే. రావాలని అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని మా ఆశ. డాక్టర్ గారు, దొంగలెడ్డి గారు, తుమ్మల గారు అందరి ఆశీస్సులతో మా కమ్యూనిటీకి వస్తుందని మా ఆశతో ఉన్నాం. ఏంటి పరిస్థితి? టీఆర్ఎస్ ఎలా ఉంది సత్తుపల్లిలో? టీఆర్ఎస్ పరిస్థితి చాలా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు తక్కువ మెజార్టీనే, దాదాపుగా 37 తక్కువ మెజార్టీతో పోవడమే కానీ అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి ఓటు మీద ముందు ఉంటుంది. ముందు మేము పోరాడి ఖచ్చితంగా మా పార్టీని మేము తెచ్చుకుంటాం. మీరు ఇండిపెండెంట్గా ప్రతిపక్షంలో కూర్చుందాం అనుకుంటున్నారా? ఏమైనా ఉన్నాయా? లేదు, అలాంటివి ఏం లేవు. మేము మా వైఫ్ వార్డు కౌన్సిలర్ పెట్టేసాం. మంచి మెజార్టీతో గెలిచింది. ఎన్ని గెలిచారు సత్తుపల్లిలో టీఆర్ఎస్? 6 గెలిచారు. 6 గెలిచారు. కొన్ని దగ్గరకు వచ్చిపోయినట్టు ఉన్నాయి. చాలా 7, 37, 27 అన్నీ దాదాపుగా 10లో పోయినాయి కానీ అంత మించి ఏం పోలేదు. వాళ్ళు గెలిచినా కానీ గెలిచినట్టేం కాదు. చెప్పండి ఏంటి పరిస్థితులు? నువ్వేం మాట్లాడవా? అన్నదేస్తే నువ్వు మాట్లాడతావు. సరే ఏంటి సార్ పరిస్థితి? సత్తుపల్లి మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వారు వన్ సైడేగా ఉంటుందని అందరం భావిస్తున్నాం. చైర్మన్ కూడా మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. ఎవరు అనుకుంటున్నారు? ఎవరు చేయబోతున్నారు? కమల్ బాషా గారు వైఫ్ ఏం పేరు? రెహనా బేగం. రెహనా బేగం. చెప్పండి మీ పేరు చెప్పండి. తన్నీరు జమలయ్య నా పేరు. మాజీ కౌన్సిలర్, కోఆపరేటివ్ డైరెక్టర్గా కూడా తెలిసే మాజీ కోఆపరేటివ్ డైరెక్టరు. మరి నాటి నుంచి 10 సంవత్సరాల పాటు వెనకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకొని అన్ని కాంగ్రెస్ లేచిందా పూర్వ వైభవం వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీ తోటి రాష్ట్ర స్థాయిలోని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గెలిచింది కనుక ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఏ పార్టీ అయితే ప్రజలకు పనులు అవుతాయి, ఏ పార్టీ అయితే ప్రజలకు అండగా ఉంటుందని తెలుసుకొని తగు న్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంది. ఎంత ఉంది? ఎంత శాతం ఉంది? ఎంత శాతం ఉంది? ఒక 6 వచ్చినాయి వాళ్ళకి, మాకు 17 వచ్చినాయి. మీరే 2 రెట్లు 3 రెట్లు మీరే ఎక్కువ వచ్చినాయి. 3:1 మాకు మరి మీరు 300 ఉంటే వాళ్ళు కొంటున్నారు. కల్లూరు మాకు 300 వస్తే వాళ్ళకి. ఈసారి బైఫికేషన్ లో జనరల్ అవుతుంది సత్తుపల్లి అంటున్నారు.
అవుతుందనే దాని మీద జనరల్ సీటు ఎస్సీ రిజర్వ్డ్ పై జనరల్ అవుతుందన్నారు, నిజమేనా? ప్రచారం బయట ప్రచారం ఆడతారు. ప్రచారం అవుతుంది, తప్పకుండా మరి అవుతుందనే ఆలోచనలోనే అందరం ఉన్నాం, నాయకులు కూడా. ఎవరు రిజర్వేషన్ ఏది మారినా కాంగ్రెస్ కాంగ్రెస్ అండి. హస్తం గుర్తు కాంగ్రెస్ హస్తం గుర్తే వస్తుంది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెసే వస్తుంది అనేది 3 ఏళ్ళు ఉందిగా. ఇప్పుడు మీ వాళ్ళే పట్టలేదుగా ముఖ్యమంత్రి సీట్ నాకు అనుకుంటున్నారుగా. ఒక కుటుంబంలో పిల్లలు ఎంత పీకులాడుకున్నా సమయం వచ్చినప్పుడు అందరు కలిసే ఉంటారు, కలిసే కాంగ్రెస్ వాళ్ళ తర్వాత నేను చెప్పాలి, అందరు కలిసే ఉంటారు, కలిసే పని చేస్తారు. అదే మీరన్నా దాదాపుగా ఎక్కడో